కొట్టి డే నైట్ లో కొట్టాము. ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి, బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా, చేయడం ఒకటి. బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి, ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా. ఈ సినిమాకి మనం టైమ్లెస్ గానే పనిచేసాం. రమేష్ గారు నిజంగానే ఒకవేళ ఆయన ఏమాత్రం సీనియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను ఈ టైం పైన చేయను ఇలా చేయనంటే ఈ ప్రాసెస్ మారిపోయింది. అవును. సో ఆయన నిజంగానే ఈస్ బీన్ వెరీ ఎంజాయ్. పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్, ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా, టైం స్పెండ్ చేయాలా, మనం అసలు ఒక మానిటర్ మాడుకునే వాళ్ళం, టేక్ చేసేసే వాళ్ళం, టైమింగ్ బీట్ లో ల్యాండ్ అయ్యేది. అది చాలా టఫ్ సార్ అది, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి. అవును. ఇప్పుడు నా స్వింగ్ నేను చేయాలి, మీ స్వింగ్ మీరు చేయాలి, కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి. అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చేసినట్టు అది నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను సార్. అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది. ఐ వాజ్ వెరీ సో మేజర్ గా. అండ్ నేను జెన్యూన్ మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేది, మీరు కాకపోతే ఇంకెవరైనా కూడా అంతలాగా ఐ డోంట్ నో ఎలా చెప్పాలి, ఇది నేను చెప్పాను కదా, ప్రసాదంలాగా వచ్చింది ఈ రోలు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా. అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం ఏంటంటే చేసే వర్క్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు. ఇదే సీరియస్ స్టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది. నేను అందులోని ఇంకో లాస్ట్ 25 లో ఉన్నాను కదా, ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన అన్ని సీరియస్ సినిమాలు, సీరియస్ ఫిల్మ్ ఇప్పుడు దాకా లాస్ట్ 5 సంవత్సరాలు. నాకు సడన్గా లోపల ఏమనిపించిందంటే, ఒరే మన ఫస్ట్ సినిమా 2010, ఇప్పుడు 2025 వస్తుంది, ఈ జనరేషన్కి నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్లో నేను ఎత్తుకుంది సార్. చాలా అంటే నాకు తెలిసి ఒక 1 వీక్ బ్యాక్ ఇంకా 1-2 days చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్. ఆ రోజు మూమెంట్ అనిపించింది. డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుంది, కానీ ప్రొడ్యూసర్లు కొడతారన్నమాట. అంటే ఫీల్ అయ్యి ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా. ఆయన అన్ని 10 రోజులు 15 రోజులు 20 రోజులు అలా చేస్తా ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు ఫస్ట్ టైం. క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా? మిస్ అయినందుకు ఏది అంటే అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా? కాదండి, అంత బాధ అనిపించడానికి మేమేమి అలా ముట్టి సార్ మీరు సిగ్గుపడ్డారు సార్, సిగ్గుపడ్డారు సార్ ఇలాంటి క్వశ్చన్లు. Like, are you missing? Because I said this movie is getting over now. Yes. I said I feel a little emotional. He said because you're missing Anshu. You only ask these kind of but questions it's always. True. I'm feeling a little bit sad. Yeah, because it's like an end of an era. This happens with every film. You must be used to it. But for me, after 20 years, I'm coming back. This is the only film I'm working on. So it's like more, you know, the more. మన ఇంటర్వ్యూకి అమెరికాలో ఎక్కువ రీచ్ ఉంటది. దట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. నువ్వు ఇప్పుడు ఇంటరప్ట్ చేయకుండా ఉంటే ఇంకో 25 నిమిషాలు ఆవిడ ఆపకుండా మాట్లాడేవారు. ఓకేనా? ఆవిడ నిన్న పెట్టే ఛాలెంజ్ సరదాగా అందరూ కూర్చుని నేను ఇమ్మీడియట్ గా ఐడియా వచ్చే ఛాలెంజ్ అని, అంశు 1 minute ఇక్కడ మాట్లాడకుండా ఉంటే బెట్ అన్నా. డూ హ్యావ్ టు లిసన్ టు హిమ్ ఇమ్మీడియట్ గా పక్కన. ఓకేనా? సో ఆవిడ ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నాము. ఈ మధ్యలో అద్భుతమైన జోక్ కూడా చెప్పాను. మామూలు కదా అమ్మనికి అమ్మ కేరళలో కూర్చున్నాం మాట్లాడుతుంది ఆవిడ. అప్పటికి హాఫ్ అన్ అవర్ ఆడిపోయింది. అప్పట్లో పాజిలో ఫుల్ స్టాపుల్లో కామల్ని కొడుతుంటే నేను అన్నాడు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా చెప్పాలి, కానీ 1 minute అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సరే చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాను. ఐ హావ్ ఎన్ ఆన్సర్. నేను అడిగిందే 1 నిమిషం అన్నా నువ్వు ఆపుతా. అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాం, వ్యాన్ అయ్యా. ప్రసన్నబాబు డైరెక్టర్ గారు ఉన్నారు, కూర్చున్నాం పక్క. అటు ఈ వ్యాన్ సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ, అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్. నేను అంశువా అన్నాను. అంటే జో చెప్పుండాల్సింది అన్నా. కాసేపు డోర్ నాకైంది. ఓపెన్ ది డోర్ గైస్, ఏమైనా కామెంట్స్ చేయాలి అని. నేను డోర్ కీస్ లేవు అంటున్నాను. ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి. తను నిఖిల్ వచ్చారు, ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నిఖిల్ అంటే నిఖిల్ విజేంద్ర, తను వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా రే నేనెప్పుడు రా ఉన్నాను అని వచ్చారు, వచ్చి కూర్చున్నారు.
మళ్ళీ ఆవిడ వెళ్తుంది. నేను ఇలా చూసి నాకు అప్పటికే నైట్ 3 గంటల వరకు వాయించారు ముందు రోజు నైట్. నాకు తలనొప్పి పెట్టేస్తే ఇటు తిరుగుతున్నాను. నాకు ఫెంటాస్టిక్ ఐడియా ఉంది, ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి, బట్ 1 minute సైలెంట్గా ఆలోచించి చెప్పండి అన్నా. సైలెంట్ అనే పదం కూడా అన్నాను నేను. I love talking. I don't know. That's why I said we should speak more in the interview. అందరూ థియేటర్ అందరూ కలిపి నడవడం అదో థెరపీ అన్నారు కదా. థెరపీ అనగానే ఇవ్వడం కనెక్ట్ కాన్వర్సేషన్ బియ్యం గింజ దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకా వెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్లు ఎలా తయారు చేస్తారు, ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది, అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని వెళ్తుంది. ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జ్ సెషన్. టాకింగ్ అబౌట్ హౌ యూ హ్యావ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ వెరైటీ ఆఫ్ టాపిక్స్. మనం డాన్స్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ లో మీరు డాన్స్ వేస్తున్నారు, ఓకే, మీరు ఇరక్కొట్టేస్తున్నారు, కానీ మీరు వేసినవన్నీ ఆయన కూడా వేస్తున్నారు. అదే సూపర్. మీకు వచ్చింది తెలుసా, పుష్ప 2లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన ఒక 3 seconds అసలు ఇది నెక్స్ట్ డే తీయించారు సాంగ్. 5 రోజులు అయిపోయాక తీయండి అన్నారు, మళ్ళీ పెట్టి తీశారు బిట్టు, ఆ కేక్ తినిపించే బిట్టు కోసం. అది తెలుసా, అది డైరెక్ట్. మేము ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి, అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు వేస్తాం అయిపోయి, అది ఎంజాయ్ చేస్తారు. కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు మీరు. ఆయనకి హంబుల్నెస్ ఓకే, అతి వినయం అని అంటారు కదా అప్పుడప్పుడు. అది అమ్మో నాకు రాదండి సార్, ఊరుకోండి సార్ మీరు అన్నట్టు ఉంటుంది. ఈజీగా వేసేస్తున్నారు, భలే వేస్తున్నారు. డైలాగులు చెప్పి బతికాము, సడన్ గా డాన్స్ చేయమంటున్నారు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదట, క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట, అదే వాళ్ళకి బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు సార్. అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికారన్నారు, బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసేసారు, అది ఎంజాయ్ కనిపిస్తుంది. అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడు, అది ఉంటుంది ప్రాబ్లం. అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమయ్యా నాకు లేదు సార్ ఇదే బాగుంది, ఆ ఒకతో కొంచెం పర్ఫెక్షన్ అని వాళ్ళకి నచ్చుతుందట, అంటే క్యారెక్టర్ నచ్చింది. ఆయన చేయడం, ఆయన అటెంప్ట్ చేయడంలో అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ. ఈవెన్ ధమాకాలో కూడా ధమాకాలో సెకండ్ హీరో వెనకాల నుంచి సడన్ గా డాన్స్ చేస్తున్నారండి, 2 చేస్తే కేకలేస్తున్నారు. అది మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు అది బాగుందని అంటారు, ఏటా బిట్టా అన్న. నేను ఆ రోజు చెప్పాను మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను నాకు పిక్చర్ లో, అయిపోయింది అక్కడతో మనం పాస్ అయిపోయింది. ఇప్పుడు 3 full songs చేశారు సార్, 2 సినిమా 2 సాంగ్స్ చేశారు. 3వ ఉంది కదా సార్, ఉందా? ఉంది సార్. సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంత్యాక్షరి ఒకటి ఆడదాం. అంత్యాక్షరి ఏమో ఏం లేదు, ఓన్లీ చిరంజీవి గారి సాంగ్సే. మీరు ఒక సాంగ్ పాడండి చిరంజీవి గారిది, ఆ లాస్ట్ వచ్చే అక్షరంతో చిరంజీవి గారి సాంగే పాడాలి. మీరు కూడా ఎక్కడ ఆగిపోతుందో చూద్దాం. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయనా, సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే, ఎక్కువ వద్దు. ఏ తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే అన్న టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటస్కుటమారి, కొండ వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిడోలు సమ్మేళంగా. ధైర్యవంతుడే ప్రశ్న బాబు, అంటే పాట చెప్పడం కాదు, ఫుల్ పాడే చూసావా. చెప్పండి మీరే. గా గా ఏంటి చెప్పండి, చెప్తా మీకు. గా తెలుసు, నేను హెల్ప్ చేయను సార్. ఆయన ఓపెనింగ్ పాడమనగానే నేను అందుకే నేను మామూలుగా మిగతా పాడమనేవాడిని, నేను ఎందుకు ఫస్ట్ పాడా, అమ్మో తర్వాత మనం దొరికేస్తామని. మీరే గా అన్నారు, మీరు చెప్పండి. లీడర్. ఇప్పుడు అంశం అడగాలి, అంశు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్, ఎనీ సాంగ్ యూ కెన్ సింగ్ ఎనీ రా రా మీ సాంగ్ పాడండి. గుండెలో ఏముండో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమోనం సారా చూస్తూ పాడండి మాకోసం తెలుస్తుంది. ఈజీ, గిబ్బరిష్ ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు, ఒక లాంగ్వేజ్ అది. రొమాంటిక్ సీనా నేను చూపిస్తానండి, అప్పుడే మీరు అంత తాడుగా చూసారు అంతలో. అన్నా నేను చూపిస్తాను, మీరు ఈజీగా గెస్ట్ చేసేస్తాను. ఇది వేరే లాంగ్వేజ్ లో ఉంటది గిబ్బరిష్ లాంగ్వేజ్ అని, కానీ మీరు మన లాంగ్వేజ్ లో, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడమే ఆ పదం ఏంటి అనేది, ఓకేనా?
ఫస్ట్ చూసేసారు, ఫస్ట్ మీకే. కింద కనపడుతుంది. అదొకసారి ఫ్రీ సింగిల్ ఫ్రీ ఒక్కసారి చదవండి మనం. సింగిల్ లివ్ ఫ్రీ సింగిల్ లైఫ్ సార్. సింగిల్ లైఫ్ సింగిల్ లైఫ్ అంటే ఏమవుద్ది? నెక్స్ట్ శివాశ్రీ She wore a 3. She wore a 3. శివరాత్రి నువ్వు శివాశ్రీ కదా. శివరాత్రి ఇలా తిరిగింది అంతే. మీకన్నా నాకు అనిపించట్లా. అలా పెట్టాలి. ఫిబ్రవరి 6th. అది ఏంటిది అంత లెంత్ మాకు మాత్రం మొత్తం paragraph రాసేయండి. వన్ సెకండ్. ఫిబ్రవరి అసలైన విషయమే మర్చిపోతున్నారు మీరు. 6th ఫిబ్రవరి 26th. రిలీజ్ Oh. ఎస్కేట్ ఫిబ్రవరి 26th. రొమాంటిక్ సీన్. మీరు చూసింది వచ్చింది, రొమాంటిక్ సీన్ మీరు ఇది కొంచెం ముందే చూసారు కాబట్టి చూసారు పేపర్ లీక్ అయిందండి. ఆయన మరీ టఫ్ ఏం కాదు సార్. మాదే కొంచెం ఫిబ్రవరి 26th అనేది మరీ ఏ లాంగ్వేజ్ నాకే అర్థం కావట్లేదు. పేజీ కరెక్ట్ సైడ్ చూపిస్తున్నారు. బ్యాక్ సైడ్. అది ఎవరిని చెప్తారు? మజాకా ఇది మామూలుగా పోయేది ఉంది. ఇంకోటి కూడా అందరూ ఎవరు చెప్పినా ఓకే రీతు వర్మ. చెప్పేశారా? నీకు అర్థమైపోయాక ఈజీ అవుతుంది వ్యవహారం. ఇది ఫస్టే కొంచెం కష్టంగా ఉంటది. వ్యాలంటైన్స్ డే. Valentine. వ్యాలంటైన్ స్పెల్లింగ్ తప్పు రాశారు. Bachelor's anthem song. Anthem. ఆవిడే చెప్పేశారు. ఇప్పుడు మన మజాకా సినిమా ఏంటి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్? కామెడీని దాటి థియేటర్ లో 400 మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటుంది కదా, ఆ ఆనందాన్ని ఈ సినిమా అందిస్తుంది. త్రినాథరావు గారి తరపున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే నాకు తెలిసి లాస్ట్ 5-6 years లో థియేటర్లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని 100% నేను చెప్పగలను. అక్కడ ఆ పోర్షన్ బాగుంది, ఈ పోర్షన్ బాగుంది, ఇలా ఉంటున్నాయి ఇవాళ రివ్యూస్ అన్ని. బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి. మీరు చెప్పాలి ఇప్పుడు ఓవర్ ఆడియన్స్. ఇద్దరు చెప్పిన దాంతో ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీను, కానీ దానికి ఒక కారణం. ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్. ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకు ఒక కారణం ఉండాలి. నేను నవ్వుకుంటే కాదుగా, అది చాలా గొప్ప పాయింట్. మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం. అందులో ఇమోషన్ ఉంటుంది. ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ చేసి వెళ్ళిపోద్ది. నవ్వనే కాదు, ఎవ్రీ సీను నాకు అనిపించింది డబ్బింగ్ ఆపుకోలేరేమో. నవ్వు ఆపుకోనేలాగా ఉండదు. అంటే నవ్వుతూ ఉంటారు, అసలు కనెక్ట్ అయి ఉంటుంది. అది వెళ్ళిపోయినా కూడా ఆ సీన్స్ మళ్ళీ రిపిటేషన్లో చూసేలాంటి సీన్స్. మనం ఏ విషయం మీద అయితే నవ్వేమో అదే విషయం మీద ఏడిస్తే ఆ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది. అనుష గారు, ఆఫ్టర్ ఏ గ్యాప్ అనుష ఈజ్ బ్యాక్. I'm back. నో గ్యాప్. No gaps now. By the grace of God. I'm so confident about this film that it's brought me from the other side of the world back to India. So I'm very confident. I really believe this film will be loved by so many people. The families can come and watch the movie together. Children, elderly, friends, all your bachelor friends. Everybody will enjoy this film. And I'm very sure people will watch it not just once, a few times. చెప్పాలన్నా మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు డబ్బింగ్ గురించి అన్నాడు కాబట్టి డబ్బింగ్ ఇంజనీర్ ఆ ఎమోషన్ సీన్ చూసి ఇంటికి వెళ్ళి ఆ రోజు వాళ్ళ మదర్తో మాట్లాడి, అమ్మాయి వాళ్ళ సినిమా చెప్పిస్తున్నాను, బాగా అనిపించింది నాకు, నీతో మాట్లాడాలనిపించింది నాకు అని వాళ్ళ మదర్తో కూర్చొని మాట్లాడాడంట ఆ రోజు నైట్. వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ అంటే ఈవిడతో ఒక ఇమోషనల్ సీన్ వెల్బౌండ్ అయిపోయింది. సినిమాలో ఫేవరెట్ సీన్ ఇంజనీర్ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది రీతు తీసి. అదే ఏ సీన్ చెప్పేది ఏంటో చెప్పేది. అదే పటేల్ సూపర్ సీన్. అది నాకు సినిమాలోనే మోస్ట్ బాగా పర్ఫార్మెన్సెస్ లో కూడా టాప్ నాట్ సార్. సింగిల్ షాట్ అది, ఇద్దరు టైమింగ్లు ఇంటోన్ సూపర్ గా చేశారు. టీజర్ లో కూడా వచ్చింది అనుకుంటా. సార్ నెచ్చని వేసుకొని ఒక బిట్టేదో టీజర్, దానికోసం వెయిటింగ్. నేను థియేటర్ లో రెస్పాన్స్ ఒక ప్రేమ విజృంభణ థియేటర్ లో ఆడియన్స్. అసలు మజాకా సినిమా మీరు ఫస్ట్ స్టార్ట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఆ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారి కాంబినేషన్
వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం. అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తిరునాథరావు గారి వీరిద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. ఈసారి ఆ కాంబినేషన్ ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు చేసే ప్యూర్ అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు. మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్, ఆ తర్వాత IPL ఇవన్నీ ఉంటాయి. ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాకా సినిమాకి వెళ్ళండి. డెఫినెట్గా మీరు పెట్టే టికెట్కి పర్ఫెక్ట్ న్యాయం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.